తెలంగాణలోనూ సర్ హీట్ పెరుగుతోంది. బెంగాల్ తర్వాత ఇప్పుడు తెలంగాణ టార్గెటా? సర్ చుట్టూ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? ఓవైపు ఓటు చోరీకి బీజేపీ పాల్పడుతోందంటూ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేస్తుంది. మరోవైపు తెలంగాణ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు. ఇక నెక్స్ట్ ఫోకస్ తెలంగాణేనని బీజేపీ సంకేతాలిస్తోంది. అసలు రాష్ట్రంలో ఓటు రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? తెలంగాణకు కూడా ఓటు చోరీ భయం పాకుతుందా? ఓటర్ల జాబితాపై రాజకీయ యుద్ధం తప్పదా? అసలు జరిగేదేంటి, జరగబోయేదేంటి? లెట్స్ వాచ్. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా మళ్లీ రాజకీయ వేడిని పెంచుతోంది. మరోవైపు ఓటరు జాబితా మార్పులే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలవన్న భావనతో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు ముందుగానే యాక్టివ్ అవుతున్నాయి. ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం వంటి అంశాలు ఓటు చోరీ ఆరోపణలకు దారితీసే అవకాశం ఉందని కొన్ని పార్టీలు హెచ్చరిస్తున్నాయి. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు రాజకీయ పార్టీలు టెన్షన్ పెంచుతోంది. బీహార్తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పెద్ద దుమారం రేపగా, పశ్చిమ బెంగాల్లో అయితే ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా తీవ్ర రాజకీయ పోరాటమే జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలో రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో ప్రధాన పార్టీలు ముందుగానే అలర్ట్ అవుతున్నాయి. ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల చేర్పుల అంశం భవిష్యత్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకున్న తర్వాత స్పందిస్తే ఆలస్యమవుతుందని భావిస్తున్న రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో ఫోకస్ పెంచాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే BLO పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్లను, BLAలను నియమించుకునే అవకాశం రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కల్పించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల చేర్పులు 2002 ఓటరు జాబితాలో ఉన్నవారు ప్రస్తుతం ఎక్కడున్నారు, వలస వెళ్లారా లేక మరణించారా అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం లభించింది. BLOలకు సరైన సమాచారం అందించడంతో పాటు ఓటరు జాబితా తయారీలో ఎలాంటి పొరపాటు జరగకుండా చూసే బాధ్యత ఇప్పుడు BLAలపై పడింది. దీంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు BLAల నియామక ప్రక్రియపై ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా ఈ బాధ్యత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల భుజాలపై పడినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, BRS పార్టీలు ఇప్పటికే చాలా నియోజకవర్గాల నుంచి BLAల పేర్లను ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు పంపించాయి. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాలు ఇవ్వాల్సి ఉన్నట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో BLAల నియామకం ప్రధాన రాజకీయ పార్టీలకు పెద్ద సవాలుగా మారింది. కాంగ్రెస్, BRS తో పాటు ఇతర పార్టీలు కూడా సరైన వ్యక్తులను గుర్తించే పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. గేటెడ్ కమ్యూనిటీలో, హైక్లాస్ కాలనీల్లో ఏజెంట్లుగా పనిచేసేందుకు స్థానికులు పెద్దగా ముందుకు రావటం లేదని సమాచారం. ఒకవేళ ముందుకొచ్చిన ఆయా ప్రాంతాల్లో నివసించే వారి వివరాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం మరో సమస్యగా మారింది. ఇటీవలి సంవత్సరాల్లో ఏర్పడిన కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎక్కువగా ఉద్యోగాలు, విద్య, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే నివసిస్తున్నారని అంచనా. అయితే వారు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ ఓటు ఉందా లేదా, ఓటు ఉన్న వారిలో మరణించిన వారు ఎవరు వంటి వివరాలను నిర్ధారించడం క్లిష్టంగా మారింది. ఇక తమ వ్యక్తిగత వివరాలు, ఓటు సమాచారాన్ని బయట వ్యక్తులతో పంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపకపోవడం కూడా మరో అడ్డంకిగా మారింది. దీంతో పట్టణాలు, నగరాల్లో SIR ప్రక్రియ రాజకీయ పార్టీలకే కాదు, ఎన్నికల సంఘానికి పెద్ద సవాలుగా మారనుందనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సైతం ఓటు చోరీపై తెలంగాణ ఓటర్లను హెచ్చరిస్తోంది. ఓటు విలువైనదని, ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు చోరీ కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఓటు హక్కు తీసివేస్తే ప్రశ్నించాలని కోరుతున్నారు. ఇంకా 29 నియోజకవర్గాల్లో BLAల జాబితా అందించలేదని ఇటీవల జరిగిన సమావేశంలో BRS అధినేత కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ముఖ్యంగా ఇందులో మాజీ మంత్రుల నియోజకవర్గాలు కూడా ఉండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం ఉంది. దీంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో హైదరాబాద్కు చెందిన కీలక నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించి BLAల జాబితా తయారీపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన BLAల పేర్లు ఇంకా పూర్తి
పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి చేరలేదని సమాచారం. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఇప్పుడు బూత్ స్థాయిలో తమ నెట్వర్క్ బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. మొత్తానికి బెంగాల్ తర్వాత ఇప్పుడు తెలంగాణలోనూ ఎస్ఐఆర్ హీట్ పెరుగుతోంది. ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ముదురుతున్నాయి. ఒక్క ఓటు రాజకీయాల దిశనే మార్చగలదు. మరి తెలంగాణలో నిజంగానే ఓటు చోరీ భయం మొదలైందా, లేక ఇది ఎన్నికల ముందస్తు రాజకీయ యుద్ధమా? రానున్న రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది. మొత్తంగా చూస్తే ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు కేవలం పరిపాలనా చర్యగా కాకుండా రాజకీయ వ్యూహంలో కీలకాంశంగా మారింది. రాబోయే రోజుల్లో బూత్ స్థాయి కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా చుట్టూ కొనసాగుతున్న ఈ రాజకీయ ఉత్కంఠకు ఎన్నికల సంఘం తీసుకునే తదుపరి చర్యలే స్పష్టత ఇవ్వనున్నాయి.